తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మీ మేడి నరేష్, దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుని. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి చేతులెత్తి మనవి చేసుకుంటా ఉన్నా. ఇవాళ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ను డిక్లేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకనంటే ప్రతి పేద ఇంటికి, ప్రతి పేదవాడి దగ్గరికి అనునిత్యం ప్రజా సమస్యలలో ప్రజలతోటి ఆసుపత్రుల విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని వెన్నుతట్టి ఇలా చామల కిరణ్ ప్రతి ఒక్క బిడ్డను కలుస్తూ ఉండడం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, ఇతరత్ర ఏ పార్టీ కార్యకర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి నిరుపేద కావచ్చు, ఇలా అన్న ఆపదనంటే సాయం చేసే వ్యక్తిగా ఇలా చామల కిరణ్ ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ఒక్క వ్యక్తిని కలవడం జరుగుతుంది. ఇలా చామల కిరణ్ అనే వ్యక్తి ఎవరికి తెలియని వాడు కాదు. ఇలా చాలా ఉత్సాహవంతుడు. ఇలా ప్రతి ఒక్క బిడ్డను ఆదుకున్నటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మన చామల కిరణ్. ఇలా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా తనను డిక్లేర్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను, రేవంత్ అన్నను మరొకసారి చేతులెత్తి మనవి చేసుకుంటా ఉన్నా. ఇలా ఇటువంటి నాయకుడు ఇలా మనకు అందరికీ కావాల్సినటువంటి గొప్ప మహానుభావుడు ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, తొందరలో చామల కిరణ్ను భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా డిసైడ్ చేయాలి. భారీ మెజార్టీ తోటి చామల కిరణ్ ఇలా మన ముందుకు ఎంపీగా రావడం ఖాయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చామల కిరణ్ ఇలా పోలీసుల ఎన్నో ఉద్యమాలలో దెబ్బలు తిన్నవాడు, ఎన్నో పోరాటాలలో పాల్గొన్నవాడు. ఇలా ప్రభుత్వం ఏర్పడడంలో కూడా చామల కిరణ్ అన్నది కూడా కీలకమైన పాత్ర ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి నాయకుడు మనకు అవసరం కాబట్టి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా తొందరగా ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నను చేతులెత్తి మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం.